వెల్కమ్. సో నేనేం చెప్తున్నాను అంటే కేర్ఫుల్గానండి. ఇట్ విల్ బి నో డిస్ట్రాక్షన్స్ ఏంది. సో మోస్ట్ ప్రాబబ్లీ పీపుల్ ఆర్ లైక్ టీనేజర్స్. వాళ్ళు ఎట్లా అంటే దేర్ ఇంటూ సంథింగ్ అంటే అడిక్షన్ అయినా అట్రాక్షన్ అయినా. మోస్ట్ ప్రాబబ్లీ అడిక్షన్ అనేది కూడా చాలా ఉంది, కానీ మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోము. సో ఈ అట్రాక్షన్ వల్ల పీపుల్ చాలా నీడీగా అయిపోతారు. నీడీగా అంటే తెలుసు కదా, లైక్ అది ఒక్కటే పనిగా పెట్టుకోవడం, అది ఒక్కటే. ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తే అమ్మాయి వెనకాల వెళ్ళడం. పీపుల్ అంటే అమ్మాయిలు పడతారేమో, వాళ్ళకుంటే కొంచెం పాజిటివ్ ఇది కావాలి కదా అమ్మాయిలైనా. అర్థమవుతుంది కదా, లైక్ ఇప్పుడు నువ్వు ఒక మెచ్యూర్గా ఆలోచిస్తే నీకు అరేగేరా అమ్మాయి ఎవరో ఒకరు అవసరం లేదు కదా. ఒక మంచి అమ్మాయి, క్వాలిటీ ఆఫ్ అమ్మాయి కావాలి. ఒక తిక్క యూస్ వాళ్ళతో మాట్లాడటం అని ఒకటి కాదు, నీకు తెలుస్తుంది కదా నార్మల్గా వాళ్ళు క్వాలిటీ అమ్మాయి అని. సో అది అట్రాక్షన్ ఈజ్ నార్మల్ బ్రో. ట్రై చేద్దాని కాదు, ట్రై చేయి, తెలుసుకో, చూసుకో, అన్నీ చేయి. బట్ డోంట్ బీ నీడీ. లైక్ పీపుల్కి కొంతమందికి అసలు గర్ల్ ఫ్రెండ్ రాననుకున్న వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ వస్తుంది ఈ మధ్య. రాదనుకున్న వాళ్ళకి అర్థమైందా, లిటరలీ వీళ్ళు రాదనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో అవుతున్నారు, ఆఫ్లైన్లో అవుతున్నారు, వాట్ ఎవర్ మ్యాన్, ఎట్లనే అవుతారు. సో మోస్ట్ ప్రాబబ్లీ నీకున్న దానికి పక్క పడతారు. ఇట్ విల్ టేక్ టైం బ్రో. ఇప్పుడే కావాలంటే కాదు. అట్లే చేసుకున్నావు అనుకో, లైక్ నువ్వు ప్రశాంతంగా ఉండవు, నీకు వచ్చేది కూడా పాడు చేసుకుని ఎవరినో తిక్కదాన్ని చేసుకుంటావు. ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్గా. అర్థమైందా? సో బేసికల్గా జస్ట్ డోంట్ హరీ అవసరం లేదు ప్లయ్యా. జస్ట్ నువ్వు ఆలోచించి చేసు, మంచిగా చూడు, చేసు, అంతా నీ పర్సనాలిటీకి అంటే పక్క దొరుకుతుంది. సో వెయిట్ ఫర్ ఇట్, అంతే. లైక్ దీనివల్ల నీకు మెసేజ్ ఏంటి అంటే జస్ట్ ఈ లైఫ్ మీద వర్క్ చేయ బ్రో. జస్ట్ ఇదంతా నేను జస్ట్ చెప్పింది ఏంటంటే మెయిన్ మోటివ్ ఏంటి అంటే దానికోసం జస్ట్ ఫోకస్ ఆన్ దాట్ అండ్ డూ యువర్ వర్క్, డూ యువర్ షిట్, అండ్ ఇట్ విల్ ఫాలో యూ, అండ్ ఇట్ విల్ ప్రాబబ్లీ నువ్వు కూడా చేయాలి. అదొక విషయం, అంతే. బాయ్.